బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసదస్సు కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి విచ్చేసి ఇక్కడ పొందుపరిచిన అంశాల గురించి అనేక రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిన పెద్దలకు మేధావులకు బీసీ నాయకులకు మహిళా నాయకులకు సన్నిహితులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం 10 గంటల నుండి మొదలైన ఈ చర్చా కార్యక్రమంలో బీసీలకు సంబంధించిన వివిధ అంశాలపైన ఎంతో విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చర్చించిన అంశాల్లో ప్రధానంగా రాజధానిలో బీసీల యొక్క వాటా బీసీల యొక్క హక్కు అనే అంశం పైన చర్చించడం జరిగింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశము. కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రము రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత కూడా రాజధాని అంశం అనేది ఒక వ్యాపార అంశంగా మారింది, ఒక రాజకీయ అంశంగా మారింది. మరీ ముఖ్యంగా 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించిన అంశంలాగా దీన్ని ప్రభుత్వాలు పార్టీలు చూసే దుస్థితి కొనసాగుతోంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని సొంతంగా ప్రకటించుకున్న తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ 5 సంవత్సరాలలో కనీసము రాష్ట్ర రాజధానికి చేయాల్సిన కనీస బాధ్యత ఏదైతే ఉందో కేంద్రం దగ్గర అధికారిక ఆమోద ముద్ర వేయించాల్సిన అవసరము, కేంద్రం ద్వారా గెజిట్ రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరము గుర్తించకుండా నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వ్యాపారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుండి 33,000 ఎకరాలు సేకరించి ఆ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కేవలము ఆన్లైన్లో ఒక పత్రం చూపించి వాళ్ళకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియకుండా ఆ పత్రం దేనికి ఉపయోగపడదు, వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడదు, బ్యాంకు లోన్లకు ఉపయోగపడదు. దీనికి సంబంధించి 2014 నుండి 19 వరకు కాలయాపన చేసి దాన్ని సాకుగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ప్రాంత రైతులను నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు వల్ల అమరావతి రాజధాని ప్రాంతానికి 5 సంవత్సరాలలో అధికార ముద్ర వేయించుకొని చేతగానితనం వల్ల 3 రాజధానులనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకునే ప్రయత్నం చేసి మళ్ళీ 2019 నుండి 24 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోయింది. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే రాజధాని అంశం తీసుకొని మళ్ళీ వ్యాపారం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. గతంలో సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు న్యాయం చెయ్యకపోగా మళ్ళీ నేను కొత్తగా భూసేకరణ చేపడుతున్నాను, ఎందుకంటే 33,000 ఎకరాలతో కనీసం నేను కట్టేది పంచాయతీకి కూడా సరిపోదని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు రోగమో లేదా మరి ఇంకొక వ్యాధో ఉందేమో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసింది 33 సెంట్లు కాదు 33,000 ఎకరాల భూమి అనే విషయాన్ని మర్చిపోయి ఇన్ని వేల మంది త్యాగం చేసి భూమినిస్తే రాజధాని కోసము దీన్ని పంచాయతీకి సరిపోదు వార్డుకి సరిపోదు అంటూ అవమానించే కార్యక్రమం చేస్తూ సుమారు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే కూడా మళ్ళీ
రాజధానికి ఇప్పటి వరకు అధికారిక ముద్ర వేయించుకోకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా కాలయాపన చేస్తూ మళ్ళీ దీని మీద భూ వ్యాపారం చేయడానికి కొత్తగా ఏదైతే భూసేకరణ మళ్ళీ రెండో దశ మూడో దశ అంటూ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులను మోసం చేసే కార్యక్రమానికి తెరదీశారనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. గత 6 నెలల కాలం నుండి బీసీవై పార్టీ నేను అనేక సందర్భాల్లో రాజధానికి మొట్టమొదటిగా కావాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక ఏదైతే గెజిట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశానో దాన్ని చేసిన తర్వాత 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా రాజధానికి అధికారిక ముద్ర కావాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. వీళ్ళు ఇప్పటికీ సేకరించిన ఈ 33,000 ఎకరాల్లో ఏమి నిర్మిస్తున్నారో, ఏ కంపెనీలకు ఇస్తున్నారో, ఏం అభివృద్ధి చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కొత్తగా భూసేకరణకు ఎయిర్పోర్ట్లు కడతాము, అదేవిధంగా ఓడరేవులు కడతామని చెప్పి సిగ్గు లేకుండా వీళ్ళ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అమాయకులని చెప్పి భావిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. అమరావతిలో ఓడరేవులు కడతారంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా? మరి ఇలాంటి కుట్టి సాకులు చూపించి ఈరోజు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ బినామీలకు, మీకు దోపిడీ చేసి పెట్టే వాటా కంపెనీలకు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్ర తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని, ఈ రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చెయ్యాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. రాజధాని నిర్మాణం అంటే ఏం చేయాలి? ప్రభుత్వ ఆఫీసులు, పరిపాలనకు కావలసిన భవనాలు, పరిపాలనకు కావలసిన వ్యవస్థలతో పాటు అభివృద్ధికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇవన్నీ తీసుకురావాలి. కాబట్టి ఈరోజు నాకు 1000 ఎకరాల భూములు కావాలి, ఇప్పుడు సేకరించిన భూసేకరణ సరిపోదని చెప్తున్నారు. మరి ఇందులో ఈ రాజధాని నిర్మాణంలో ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల యొక్క వాటా ఏంటి, బీసీల యొక్క హక్కులేంటి అని చెప్పి ఈరోజు చర్చించడానికే ఈ చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మీరు ఏదైతే హైదరాబాద్ విషయంలో మోసం చేశారో అదే విధంగా అమరావతి విషయంలో మోసం చేస్తామంటే చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బీసీలకు సంబంధించి నిర్మాణాల కోసం కావచ్చు, భవన నిర్మాణాల కోసం కావచ్చు, అదేవిధంగా ఏదైతే కమ్యూనిటీ భవన నిర్మాణాల కోసం కావచ్చు, భవిష్యత్తు అవసరాల కోసం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలకు కలిపి 1000 ఎకరాలు ఇవ్వాలనే డిమాండ్ పైన ఈ రోజు చర్చ చేయడం జరిగింది. చాలా మంది పెద్దలు చెప్తున్న విషయం ఏంటంటే బీసీలకు మనం చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో 1000 ఎకరాలు సరిపోదు, ఇంకా కావాలంటున్నారు. ఎందుకంటే ఈ 1000 ఎకరాలు కేవలము ఒక్కొక్క కులానికి, ఆ కులానికి సంబంధించిన భవనాలు నిర్మించడమో, లేదంటే ఫంక్షన్ హాల్ నిర్మించడమో, లేదా కోచింగ్ సెంటర్లు నిర్మించడమో కాదు. భవిష్యత్తులో బీసీ కులాలకు సంబంధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు కావలసిన భూమి ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో ఉండి తీరాలి. ఈరోజు రాజధానికి సంబంధించి పెట్టుబడులు అంటున్నారు, కంపెనీలను తీసుకొస్తున్నామంటారు. ఈ కంపెనీలు బీసీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు పెట్టలేరా? బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు స్కూల్స్, కాలేజీలు నిర్మించలేరా? లేదా హాస్పిటల్స్ నిర్మించలేరా? లేదా రాజధానిలో మీరు చెప్పే ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి అయినా బీసీ వర్గాలు, బీసీలకు సంబంధించిన ఇన్వెస్టర్స్
పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఏదైతే లోపాయికారి ఒప్పందాలతో ఎవ్వరికి కనీసము ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ లో ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా ఏదైతే భూ కేటాయింపులు చేశారో అదే విధంగా అదే షరతులతో అదే కండిషన్స్ తో బీసీలకు భూమి కేటాయించండి. కనీసము 1000 ఎకరాలు కేటాయించినట్టయితే ఆ 1000 ఎకరాలకి ఇప్పటి వరకు మీరు ఏ కంపెనీలకు, మీ బినామీ కంపెనీలకు, మీ జోపి సంస్థలకు, మీ కుటుంబ సభ్యుల కంపెనీలకు, మీ బంధువుల కంపెనీలకు ఏ విధంగా అయితే రూపాయికి ఎకరా 99 రూపాయలకి ఎకరా అని చెప్పి కేటాయించారో అదే కేటాయింపు బీసీ కులాలకు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. మీరు నిర్ణయించే ధర అది 1 రూపాయ 99 రూపాయల లేదా దానికి ఇంకొక 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కలిపి నిర్ణయిస్తారో నిర్ణయించండి. ఆ నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 1000 ఎకరాలు భవిష్యత్తు అవసరాల కోసం, బీసీ కులాల అభివృద్ధి కోసం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా, ఈ సభాముఖంగా, ఈ చర్చా వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. అలా జరగని పక్షంలో రాబోయే పరిణామాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రాజధాని పేరైతే చెప్పి మీరు వ్యాపారం చేస్తున్నారో ఆ రాజధానిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి మీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చర్చించిన మరో ప్రధానమైన అంశం ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం. బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు, బీసీల పైన హత్యలు జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా దాడులు, హత్యలు, తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్నది మాత్రము 100% ఈ రాష్ట్రంలో బీసీలే ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళకి రక్షణ చట్టం కావాలి అని మొట్టమొదటిసారిగా ప్రతిఘటించింది, మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీనో, ఆ పార్టీ నాయకుడో, మరో పార్టీనో కాదు. మొట్టమొదటిసారిగా 2023 జూలై 23వ తేదీన ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించడానికి ఏదైతే కంకణం కట్టుకున్నామో ఆనాడు బీసీవై పార్టీ ఆవిర్భావ సభలో నేను స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటన చేస్తే ఈ ప్రకటనను ఆ తర్వాత సుమారు 3 నెలల కాలం తర్వాత కాపీ కొట్టి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఏదైతే పాదయాత్రలో బీసీలకు తప్పుడు హామీలు ఇచ్చి బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. ఈ ఆలోచన నారా లోకేష్ నాయుడుతో, తెలుగుదేశం పార్టీతో కాదు, 100% బీసీవై పార్టీ మొట్టమొదటిసారిగా ప్రకటించింది. మీరు కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి. అదే విధంగా ఆనాడు ప్రకటించిన అనేక అంశాలు కూడా తెలుగుదేశం పార్టీ కాపీ చేయాలని చూసి ప్రజలను మొబ్బపెట్టే కార్యక్రమం చేసింది. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి, అదే విధంగా 2019 నుండి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీల పైన జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు వరకు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ఏ ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఊరా వెళ్ళిన ప్రతి చోట, ప్రతి బహిరంగ సభలో కూడా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి ప్రకటించారు. మరి ఈరోజు నిజంగా బీసీల గురించి మాట్లాడడానికి మీకు నాలుక రావడం లేదా, లేదంటే మరొక అంశమా అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు బీసీ రక్షణ చట్టం అంటే కేవలం బీసీవై పార్టీకో లేదంటే బీసీలకు సంబంధించిన నాయకులకు, కుల సంఘాలకు మాత్రమే పరిమితమైనదా? మరి ఈ రాష్ట్రంలో
నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఊరూరా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బాధ్యత లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ 16-17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, మీడియా ముందుకు రావడం జరిగింది, పబ్లిక్ లేక రావడం జరిగింది. కానీ నేను చూస్తూనే ఉన్నాను, ఎక్కడైనా బీసీలకు ఇచ్చిన హామీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తారని చెప్పి చూస్తుంటే ఏ ఒక్క రోజు ఏ ఒక్క చోట బీసీలకు ఇచ్చిన హామీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించే పరిస్థితి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మిగిలిన ఏ ఒక్క పార్టీ కూడా ఈ అంశాన్ని చర్చించే పరిస్థితి లేదంటే వీళ్ళందరి ఉద్దేశం ఒక్కటే, బీసీలకు రక్షణ చట్టం ఇస్తే, బీసీలను సేఫ్ జోన్ లో ఉంచితే మరి మేము ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరిపైన తప్పుడు కేసులు పెట్టాలి, ఎవరిని పావులుగా ఉపయోగించుకోవాలి, ఎవరిని అనగదొక్కాలి, మరి మాకు అవకాశం లేదు. కాబట్టి 2 పార్టీలు తోడు దొంగల్లాగా, తేలుగుట్టిన దొంగల్లాగా బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడకుండా ఈరోజు కాలయాపన చేసే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, మీరు వెంటనే దీని మీద ప్రకటన చెయ్యకపోతే ఖచ్చితంగా ఉద్యమం తీవ్ర రూపంలో ఉంటుంది, దీనికి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి గత 1980ల కాలం నుండి ఈ రోజు వరకు మీరు మీ పార్టీ బీసీలకు తప్పుడు హామీలు ఇచ్చి రాజకీయం అధికారం చెలాయించినట్టు ఇంకా రాబోయే రోజుల్లో జరగని పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరో ప్రధానమైన అంశము, ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న రిజర్వేషన్ల అంశం. ముఖ్యంగా గత కొన్ని నెలల కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశం పైన జరుగుతున్న పోరాటం గురించి మనందరికీ తెలుసు, ఉద్యమం గురించి మనందరికీ తెలుసు. బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు, కులాలు, నాయకులు, పార్టీలు ఏకమయ్యి బీసీలకు 42% ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలి అనే అంశం పైన ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, బందులు చేశారు. మరి సంఘాలు, నాయకులు, పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరూ బంద్ చేసినప్పుడు అడ్డుకుంటున్నది ఎవరు? ఎవరు అడ్డుపడ్డారని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారనే విషయాన్ని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి బీసీలను రిజర్వేషన్ల పేరు చెప్పో, హక్కుల పేరు చెప్పో, పదవుల పేరు చెప్పో ఏదో ఒక రకంగా యామారిస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదనేది ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీసీ ఉద్యమం చూస్తే అర్థమవుతుంది. ఈరోజు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అతి తొందరలో కొన్ని నెలల్లో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వము ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన మిగిలిన అంశాలపైన చర్చిస్తున్నారు, అధికారిక సమావేశాలు పెడుతున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తగ్గించిన రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచుతామని చెప్పి ఇచ్చిన హామీని ప్రస్తావించలేదు. అంతకంటే ముందు, ఇంతకు ముందు పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని చర్చించారు. గతంలో నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము బీసీలు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఆనాడు బీసీల యొక్క స్థితిగతుల పైన, బీసీల యొక్క సమస్యల పైన ఏదైతే నివేదిక ఇచ్చారో, మురళీధరన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారము బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు దగ్గర నుండి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు
తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి బీసీలను నట్టేట ముంచి ఈరోజు మీరు మీ పార్టీ యొక్క రాజకీయం కోసము, ఓటు బ్యాంక్ రాజకీయం కోసము బీసీలను ఉపయోగించుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప మీ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ఏదైతే ఉందో 44% రిజర్వేషన్ అనే అంశాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా 44% బీసీలకు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రిజర్వేషన్లు నిర్ణయించాలంటే దానికి ముందుగా చేపట్టాల్సిన ప్రక్రియ సమగ్ర కులగణన. సమగ్ర కులగణన లేకుండా ఏ కులం జనాభా ఎంత ఉంది, ఇందులో బీసీ వాటా ఎంత ఉంది, బీసీ జనాభా ఎంత ఉంది అనే స్పష్టమైన లెక్కలు లేకుండా రిజర్వేషన్లు నిర్ణయిస్తే అది మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కులగణనతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెంటనే మీకున్న వ్యవస్థ ద్వారా సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వానికి ఉన్న వ్యవస్థకు సమగ్ర కులగణన చేపట్టాలంటే కేవలం కొన్ని రోజుల్లో పూర్తి చేసి దీన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ సమగ్ర కులగణన చేపడితే మీ యొక్క కుట్రలు, మీ కుతంత్రాలు, మీ దురాగతాలన్నీ కూడా బయటపడతాయని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టదలుచుకున్న సమగ్ర కులగణను కూడా అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీనికి సంబంధించి మీరు ప్రకటన చేయాలి, ఈ బాధ్యత మీకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటికి కనీసము ఇప్పటికైనా మేలుకునే పరిస్థితి లేకపోగా బీసీలను కించపరిచే కార్యక్రమము రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన, ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కొంతమంది బీసీ అధికారుల గురించి వాడు వీడు అంటూ అతనికి నోటికి తిరిగినట్టు మాట్లాడే ప్రయత్నం చేసి అవమానించే ప్రయత్నం చేస్తే దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో చాలా మంది ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన ఇప్పటి వరకు తను చేసింది కరెక్టే అని చెప్పి సమర్థించుకునే బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది బీసీ నాయకులు ఆ వ్యాఖ్యలను తప్పు పట్టకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎన్నో పదవులు ఇచ్చారు కాబట్టి ఇలా ఏమన్నారంటే మాటలంటే మనం అనిపించుకోవాలని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడే పరిస్థితి ఉందంటే ఈరోజు బీసీ సమాజం కూడా ఇలాంటి నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ ఒక్కరైనా బీసీలను, బీసీ కులాలను, బీసీ నాయకులను, బీసీ అధికారులను తక్కువ చేసి మాట్లాడితే చెప్పు తీసి కొడతారని చెప్పి భయాన్ని పెట్టినప్పుడే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీల యొక్క నాయకులకు, ఆ పార్టీలో ఉన్న బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎలాంటి విలువ ఉందో అనేక సందర్భాలు చూసాం. గత కొన్ని రోజుల క్రితము కేంద్ర విమానయాన శాఖ మంత్రి విమానయాన శాఖలో ఇండిగో విమానానికి సంబంధించి, ఇండిగో సంస్థకు సంబంధించి సంక్షోభం ఏర్పడితే ఆ పార్టీకి సంబంధించిన సాక్షాత్తు అధికార ప్రతినిధులు ఆ సమస్యకు సంబంధించి మా నారా లోకేష్ బాబు సమీక్ష చేస్తున్నారని చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎలాంటి అధికారం ఇస్తుందో, బీసీ నాయకులను ఏ విధంగా ఉత్సవ విగ్రహాలలాగా నిలబెడుతుందో మనం చూస్తున్నాము. బీసీలకు ఆత్మగౌరవం కావాలంటే, బీసీలకు రక్షణ కావాలంటే
బీసీలకు మంచి జరగాలంటే, బీసీలకు మంచి రోజులు రావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ రెండు దోపిడీ పార్టీలకు, ఈ దొంగ దోపిడీ కుటుంబాలకు అధికారాన్ని దూరం చేసి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అధికారంలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, రైతులకు, యువతకు, మహిళలకు అందరికీ న్యాయం జరుగుతుంది తప్ప ఈ రెండు గ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ దొంగలు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో తరాలు మారినా, శతాబ్దాలు మారినా బీసీలకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రిజర్వేషన్లు అనే అంశం ఏదైతే ఉందో 44% గతంలో బీపీ మండల్ ప్రతిపాదనలు కావచ్చు, అదేవిధంగా మురళీధరన్ గారి ప్రతిపాదనలు కావచ్చు, ఈ దేశంలో ఉన్న అనేక కమిషన్లు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా చేసుకొని ఈ రిజర్వేషన్ల అంశము కేవలము స్థానిక సంస్థలకు లేదంటే విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కాదు, ఈ 44% రిజర్వేషను దేశవ్యాప్తంగా చట్టసభల్లో అమలు చేయాల్సిన బాధ్యత, ఆ అవసరము ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదా తెలంగాణ రాష్ట్రానికో లేదా ఉత్తర భారతదేశానికో లేదా మరొక ప్రాంతానికో మరొక రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదు. భారతదేశంలో ఉన్న 60 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం కాబట్టి ఈ అంశంలో బీసీలందరూ కూడా మనలో మనకున్న విభేదాలు, ఈ దోపిడీ పార్టీలు, ఈ కుట్రదారులు, ఈ ఏవైతే మనలో మనల్ని విడదీసి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారో వాటన్నింటిపైన చైతన్యం తీసుకొని వచ్చి మేల్కొని మనందరం కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్ల అంశము కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలకు 44% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా 44% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఉద్యమము ఈరోజు ఆంధ్రప్రదేశ్ నడిగడ్డ నుండినే ప్రారంభించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ చర్చా అంశంలో ఈ వేదిక ద్వారా ఏవైతే అంశాలను చర్చించామో ఈ అంశాలన్నింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుండి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు చేర్చే విధంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర నలుమూలల నుండి తీసుకెళ్లే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టి ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేయడానికి బీసీవై పార్టీ పూనుకుంటోందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూములు కేటాయించాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి. బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా 44% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో రాష్ట్ర స్థాయిలో చైతన్యం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేయడానికి ఒక మహా సమావేశము, ఒక బహిరంగ సమావేశము ఏర్పాటు చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ మహాగర్జన అనే పేరుతో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ఇదే రాజధాని నడిబొట్టులో బీసీల ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభకు ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, పెద్దలు, సంఘాలు, ఈ డిమాండ్లకు మద్దతు ఇచ్చే ప్రజాప్రతినిధులందరితో పాటు
దేశంలో ఉన్న అన్ని పార్టీలను, అంతమంది నాయకులను, బీసీ ఉద్యమానికి మద్దతిచ్చే ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ దేశంలో ఒక సరికొత్త ఉద్యమానికి నాంది పలికే దిశగా బీజం వేయబోతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, కొత్త సంవత్సరం 2026 ఫిబ్రవరి 22వ తేదీన బీసీ శకానికి నాంది పలుకుతున్నాము. దానికి ఈ విజయవాడ, ఇదే రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్రంలో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఏదైతే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ని బీజం వేసి దాన్ని సాధించేంత వరకు ఈ ఉద్యమము కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కలిసి వచ్చే బీసీ సంఘాలు, కలిసి వచ్చే బీసీ నాయకులు అందరితో కలిసి సంయుక్త ఆధ్వర్యంలో బీసీవై పార్టీ ముందుకెళ్తుందని, దానికి తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు, బీసీ నాయకులతో కూడా కలిపి కార్యాచరణను ఏర్పాటు చేసి ఫిబ్రవరి 22వ తేదీన జరగబోయే బహిరంగ సభకు పునాదులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు బీసీవై పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన హక్కులు ఏవైతే ఉన్నాయో, మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాధించేంత వరకు కూడా ఈ పోరాటం, ఈ ఉద్యమము, ఈ యుద్ధము కొనసాగుతుందని చెప్పి అల్టిమేట్ గా ఈ దోపిడీ పార్టీలను ఇంటికి పంపించి వీరి పాలనకు చమరగీతం పాడి ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి, దానికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఈ రెండు వర్గాల ద్వారా దోపిడీకి, అన్యాయానికి గురవుతున్న మిగిలిన అన్ని వర్గాలను కలుపుకెళ్తామని చెప్పి, ఈ ఉద్యమానికి కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ఈ రెండు సామాజిక వర్గాలు కాకుండా మిగిలిన అన్ని సామాజిక వర్గాలు ఈ దోపిడీ వర్గాలను అణచివేయడానికి, ఈ దోపిడీ వర్గాలను ఇంటికి పంపించడానికి, ఈ దోపిడీ వర్గాల యొక్క పరిపాలనకు ముగింపు పలకడానికి నడుము బిగించి ముందుకు రావాలని చెప్పి, ఈ పోరాటంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్ట నష్టాలున్నా, కేసులు పెట్టినా, ఎన్ని జరిగినా వెనక్కి అడుగు వెయ్యనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై పూలే. వర్ధిల్లాలి రామచంద్ర యాదవ్ అన్న నాయకత్వం.